హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ సండే టు ఆల్. అందరూ సండేని బాగా ఎంజాయ్ చేశారా? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. సో ఈరోజు నేను ఎలా ఎంజాయ్ చేశాను, ఎలా స్పెండ్ చేశాను అనేది చూద్దాం ఈ వ్లాగ్లో. ఎర్లీ మార్నింగ్ 5కే లేచానండి. నేను రోజుట్లాగానే డైలీ క్యారేజ్ కోసం ఎర్లీగా లేకడం అలవాటు అయింది కదా, అదే అలవాటు మీద ఈరోజు కూడా ఎర్లీగా లేచాను. హౌస్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి. ఈరోజు మా మదర్ స్కూటీ కొనుక్కోవడానికి వస్తానన్నారు. తను మా ఊరి దగ్గరలోనే ఒక విలేజ్లో ఉంటారు. తన గ్రోసరీస్ ఏదైనా కావాలన్నా ఏదైనా కొనుక్కోవడానికి ఒంగోలే వస్తారు. సో నేను వర్క్ మొత్తం ఎర్లీగా కంప్లీట్ చేసుకొని అంత రెడీగా ఉంటే తను రాగానే బయటకు వెళ్ళొచ్చు అనే మైండ్ సెట్ తోటి మొత్తం కంప్లీట్ చేశాను. మా హస్బెండ్ ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుకాయలు తీసుకొచ్చాడండి. 1 కేజీ తీసుకొచ్చాడు. అవి ఎంత మంచి చిక్కుడుకాయలు తీసుకొచ్చాడంటే మొత్తం పురుగులే. అవి మంచిగా ఉన్నాయి, చెడిపోయినాయి నేను సెగ్రిగేట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. ఆ పురుగులు ఎంత పురుగులు ఉన్నాయి అంటే మీద కూడా వచ్చేస్తున్నాయి. మన ఫ్యామిలీస్ బడ్జెట్లో రన్ అవుతాయి కదా, సో నేను పడేయలేకపోయాను. బాగున్నాయి కుక్ చేశాను. జస్ట్ తాలింపు వేయడానికి నువ్వు వేసేయి, నేను బయటకు వెళ్తున్నాను కదా అని చెప్పాడు. తను అన్నాడు, అసలు నా కుకింగ్ స్కిల్స్ మొత్తం బయట పెట్టేస్తాను, ఈరోజు నేను రికార్డ్ చేస్తాను, నువ్వు నీ ఛానల్లో పెట్టేసుకో అని నన్ను పొగుడు కూడా అన్నాడు. ఓకే అన్నాను. అండ్ ఇది నా కిచెన్ ఇలా ఉందండి. నేను వెళ్ళక ముందు హౌస్ మొత్తం ఎలా ఉన్నా నాకు పర్లేదు, కానీ కిచెన్ మాత్రం నాకు ఎప్పుడు క్లీన్గా ఉండాలండి. అప్పుడు నా మైండ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. ఓకే, బయటకైతే వచ్చేసానండి. మన బైపాస్ దగ్గర హోండా షోరూమ్ ఉంది కదా, అందులో స్కూటీ చూద్దామని వచ్చాను. అసలు కలెక్షన్ మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ థౌజండ్స్లోనే ఉన్నాయండి స్కూటీస్. బట్ కలర్స్ అన్నీ ఒకటే. అన్ని 1000 స్కూటీస్ ఉన్నాయనే కానీ అన్నీ ఒకటేలా ఉన్నాయి. కొంచెం మోడల్ డిఫరెంట్ కానీ కలర్ కానీ ఏమీ పెద్దగా కలెక్షన్ కూడా ఉన్నట్టు అనిపించలేదు. కలెక్షన్ అంటే పేరుకి లెక్కకున్నాయి, కానీ డిఫరెంట్ వెరైటీస్ అయితే పెద్దగా లేవు. అన్ని బేసిక్ కలర్స్. తర్వాత ఈరోజు సండేగా కనుక సేల్స్ లేవు, జస్ట్ మీరు చూడొచ్చు, మీకు కావాల్సింది రేట్ కూడా కనుక్కొని వెళ్ళొచ్చు అన్నారు. ఓకే అని చూసి వచ్చేసాము. ఇది రత్నదీప్లో దీన్ని అంబానీ మార్కెట్ అంటారండి. ఇక్కడ ఉన్న స్టాక్ మొత్తం అట్లీస్ట్ మనం 1 కేజీ కొనాలంటే మన ఆస్తి అమ్మేసుకొని ఇక్కడికి రావాలన్నమాట. సో ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి చెప్పాను కదా, మేము వెళ్ళిపోయాక నేను కుక్ చేస్తాను, అది రికార్డ్ చేస్తాను, నువ్వు యూట్యూబ్లో కూడా పెట్టు అన్నారు. ఓకే అని చెప్పాను. సో ఇక్కడ నుంచి వీడియో మా హస్బెండ్ కుక్ చేసిన కుకింగ్ అనేది వ్లాగ్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ రత్నదీప్లో నేను వచ్చేసి అక్కడ అన్నీ తీసుకోలేదు, కానీ జస్ట్ 1-2 వెరైటీస్ తీసుకుంటానండి 2-3 డేస్కి సరిపడా. అంటే వెజిటేబుల్స్ అవన్నీ అఫోర్డ్ చేయలేము కదా, పైగా చూసిన ప్రతిదీ కొనుక్కోవాలని లేదు, హెల్త్కి ప్రతిదీ మంచిది కదా అని అన్నీ కొనుక్కునేంత బడ్జెట్ మాకైతే ఉండదు. సో నేను ప్లాన్ చేసుకుంటాను. ఫస్ట్ ఒక వీక్లో ఫస్ట్ 2 డేస్ ఒక రకమైన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, నెక్స్ట్ అవి రిపీట్ కాకుండా మళ్ళీ అలా చేస్తుంటాను. అండ్ ఇక్కడ ఆర్ట్ చూసారా, తన ఆర్టిస్టిక్ స్కిల్స్ బయట పెడుతున్నాడు. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ చూపించడం, దంచేయడం ఇక్కడ జరుగుతుంది. అండ్ పక్కన చూస్తే ఆ బోర్డు పక్కన చెత్త ఉంది కదా, అదే ఆనియన్ పీల్ చేసిన చెత్త, అదంతా అక్కడ అలానే ఉంటుందండి. ఇప్పుడు దంచారు కదా తను రోట్లో, ఆ దంచిన రోలు అవన్నీ అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పక్కన పెట్టేసి అప్పటికప్పుడు క్లీన్ చేస్తే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వర్క్ అనేది అయిపోద్ది. బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకొని ఆ రోల్ అక్కడే ఉంచేస్తే అది ఎండిపోయి క్లీన్ చేయడానికి మళ్ళీ వాటర్ వేసి నానబెట్టాలి. ఇవన్నీ ఒక టిపికల్ ఫుల్ టైం హౌస్ వైఫ్కే తెలుస్తాయి అన్నమాట. మగవాళ్ళు బేసికల్గా మేము వర్క్ చేస్తున్నాము, హెల్ప్ చేస్తున్నాము అనుకుంటారు, కానీ ఇలాంటి చిన్నవి ఫాలో అవ్వరు. సో దట్ మాకు ఆ కొంచెం సేపులో అవే పని మాకు డబల్ పని అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగానే కుక్ చేస్తున్నాడు కదా, చిక్కుడుగాయని జస్ట్ తాలింపు వేయమని చెప్పినందుకు తన స్కిల్స్ బయటపెట్టడానికి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కొంచెం కష్టపడి ఆర్టిస్టిక్గా యూట్యూబ్లో కుకింగ్ వ్లాగ్స్ ఇవన్నీ చూస్తుంటారు కదండి, మామూలుగా షార్ట్స్లో కూడా ఇప్పుడు పదే కనిపిస్తున్నాయి. సో వాటి ఫలితమే ఇది. ఇలా కుకింగ్ తనకి రాకపోయినా ఇలా చేస్తుంటాడు అనమాట. అండ్ తను చేసింది ఎలా ఉన్నా కూడా చాలా బాగుందని మమ్మల్ని కన్విన్స్ చేస్తాడు. తను చాలా బాగుందని ఫీల్ అయిపోయి తింటాడు. బట్ నేను చేసింది మాత్రం ఎంత బాగున్నా కూడా బాగుంది అని అస్సలు అండండి. బట్ బాగాలేకపోతే మాత్రం కొంచెం బాగాలేకపోయినా అసలు చండాలంగా ఉందని తినకుండా ఉంటాడండి. దట్స్ హౌ హీ ఈజ్. సో బేసికలీ ఐఎమ్ వెరీ లక్కీ వైఫ్ టు హ్యావ్ సచ్ హస్బెండ్. ఇక్కడ చూసారు కదా కారం ఎంత వేశారో, సో అర్థమయ్యే ఉంటుంది కర్రీ చాలా మంటగా ఉండబోతుందని. అదే కారం నేను వేసి ఉన్నట్టయితే డోంట్ యూ హ్యావ్ సెన్స్, ఎలా చేసావు అంతా, ఇంట్లో పిల్లలు ఉన్నారని నీకు తెలీదా, ఎలా వండుతావు, నీది నువ్వు చూసుకోవటం కాదు, నువ్వు ఎలా ఉన్నా తింటావు, బట్ పిల్లలకి చూసుకోవాలి కదా
అని నాకు ఎప్పుడు లెక్చర్స్ ఇచ్చేది. తను ఎంత కారం వేసాడు, అబ్బాయి ఎలా తింటాడు? కూడా అయిపోవచ్చింది, తాలింపు వేసాడు, అంతా కర్రీ బాగానే చేశాడు. ఇక్కడ కంప్లీట్ అయింది. ఓ వావ్, థ్యాంక్ యూ సో మచ్ హమీర్. సో దిస్ ఈజ్ హౌ మై కిచెన్ ఈజ్ నౌ. ఇంటికి వచ్చానండి, రతన్దీప్లో నేను షాపింగ్ చేసుకొని ఇలా ఉంది. సో ఇప్పుడు ఆకలి అవుతుంది నాకు చాలా. తినమంటారా లేకపోతే ఇదంతా క్లీన్ చేసుకోనా? పైగా నాకున్న ఓసిడికి నీట్గా ఉండకపోతే నేను ఉండలేను. ఫస్ట్ ఆకలి వేసింది, కళ్ళు తిరిగేలాగా అనిపించినాయి. అందుకే ఎండకు వెళ్ళొచ్చాను కదా, తినేద్దామని ఫిక్స్ అయ్యాను. మా మమ్మీ కూడా చాలా మెచ్చుకుంది హమీర్ని. అసలు అబ్బాయి ఎంత మంచివాడు, మన కోసం కుక్ చేశాడు అని. పార్షియల్లీ చాలా మంచోడే. అండ్ చెప్పాను కదా, ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ఏ హస్బెండ్. బట్ కొన్ని చిన్న చిన్నవి ఉంటాయండి, నా కిచెన్ నా హౌస్ అనుకుంటే అవన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఏముందిలే, మనకు ఒక పని మనిషి ఉంది కదా, తనే వచ్చి చూసుకుంటుంది కదా అనుకుంటే ఇవన్నీ అర్థం కావన్నమాట. నేనే ఈ హౌస్కి ఓనర్ని అండ్ ఆల్సో పని మనిషిని కూడా. ఇలా ఉంటుంది. సో నా లంచ్ ప్లేట్ వచ్చేసి ఇలా ఉందండి. ప్రోటీన్ కోసం 2 eggs, సలాడ్ అండ్ బీన్స్, మా హస్బెండ్ చేసిన కర్రీ. అండ్ డిన్నర్ వచ్చేసి యాజ్ యూజువల్గా సలాడ్ చేసుకున్నాను. 4 types ఉన్నాయి. అండ్ 5th type వచ్చేసి స్వీట్ పొటాటో కింద ఉంది. ఈరోజుకైతే ఇదండి నా బ్యాలెన్స్డ్ మీల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను షూట్ చేయలేకపోయాను, చెప్పాను కదా ఈరోజు కొంచెం వర్క్ ఉంది అని. అందుకని దట్స్ హౌ ఈ సండే నాకు ఈరోజు ఇంత స్పెషల్గా గడిచింది. అండ్ నా హస్బెండ్ నా కోసం కుక్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ లక్కీ. సో నాది పక్కన పెడితే ఈ సండే మీకు ఎలా గడిచింది, ఏం కుక్ చేసుకున్నారు? ఎక్కువగా నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్సే ఉన్నారు నా సబ్స్క్రైబర్స్గా. సో కమెంట్ చేయండి మీరు ఎలా ఈరోజు గడిచింది, ఏం కర్రీ స్పెషల్ చేసుకున్నారు అనేది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్.